విద్యార్థుల కంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు బాగా చదువుతున్నారు. ఇంగ్లీష్ భాష నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంచే విధంగా కృషి చేస్తున్నాం. గతంలో చతుర్విధ ప్రక్రియలు చేస్తున్నాం. ఈ సంవత్సరం బడిబాట కార్యక్రమంలో గ్రామానికి సంబంధించి పెద్దలు, తల్లిదండ్రులు మరియు గ్రామ పంచాయతీ పాలక వర్గం సహకరించినట్లుగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు భాస్కర్ మరియు అంజలి పాల్గొన్నారు. బడిబాట కార్యక్రమానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఎలా జరుగుతుంది అని తెలుసుకోవడానికి వారికి నమస్కారాలు తెలియజేస్తూ, బడిబాట కార్యక్రమానికి మాది చిన్న గ్రామం. ఇందులో మొత్తం 30 మంది పిల్లలు ఉన్నారు. 30 మంది పిల్లల్లో మన దగ్గర 17 మంది ఉన్నారు. బయట 13 మంది ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళని బడిబాట కార్యక్రమం చేయడం జరిగింది. కానీ తల్లిదండ్రుల్లో ప్రైవేట్ స్కూల్ పైన ఉన్నటువంటి మమకారం ఇంకా తగ్గట్లేదు. మేము ఈ సంవత్సరం గురుకుల పాఠశాలకు సంబంధించి సీట్లు కూడా సాధించాం. వాటిని విద్యార్థులకు తెలియజేసాం, తల్లిదండ్రులకు తెలియజేసాం. గ్రామంలోని సర్పంచ్ గారు, పాలకవర్గం, యువజనులు అందరూ మాకు మంచి పూర్తి మద్దతు తెలియజేశారు. ఈ సంవత్సరం అయితే కనీసం ఇంకొక 5 నుంచి 6 ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పాఠశాలకు వస్తారని ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని విద్యార్థుల్లో పెంచడం కోసం పూర్తిగా ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. 4వ తరగతి పూర్తయిన ప్రతి విద్యార్థిని గురుకుల సీట్లు సంపాదించడం కోసం వారికి హామీ ఇస్తున్నాం. గణితంలో కానీ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమానికి సంబంధించి గణితం, ఆంగ్లం, తెలుగు వీటికి సంబంధించినటువంటి నైపుణ్యాలని డెవలప్ చేయడం కోసం మేము తీవ్రంగా శ్రమిస్తున్నాం. ఆల్రెడీ మేము సాధించాం, మా విద్యార్థులు సాధించారు. పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలు అనే వాటిని ప్రైవేట్ పాఠశాలకు గీటుగా ఉండేటట్లుగా మా ఉపాధ్యాయ వర్గం చాలా పనిచేస్తుంది. దానికి సంబంధించిన హామీని మీ తల్లిదండ్రులకు ఇస్తూ పూర్తి ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని మీ విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాల కంటే ఎక్కువగా ఇస్తామని వారికి తెలియజేస్తూ బడిబాట కార్యక్రమాన్ని